హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు టెక్ తెలుగు ఛానల్. సో ఎర్లీ మార్నింగ్ కుషల్ గాడైతే పాలు తాగేస్తున్నాడు. లెగిసాడు. లెగిసి పాలు అడిగితే పాలైతే ఇచ్చాను. సూపర్ అయితే అంటున్నాడు. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి టిఫిన్కి అయితే ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, సో దాంతో ఇడ్లీ అయితే వేసేద్దాం అనుకుంటున్నాను. సో నేను కుషల్ మాత్రమే ఉన్నాం ఇంట్లో, అన్నయ్య లేరు. సో మా ఇద్దరికి మాత్రమే ఇడ్లీ వేసుకుంటున్నాం. సో ఇడ్లీ అయితే వేసాను. వేసి స్టవ్ మీద పెట్టేసి కుషల్ గాడిని అయితే ఫ్రెష్ చేయాలా, అంటే స్నానం చేపించి బ్రష్ చేయించాలా. చూసారు కదా, బ్రష్ చేయరా అంటే ఏం అల్లరి చేస్తాడో అంటాడు అంటాడు. భలే అల్లరి చేస్తాడండి కుషల్ గాడైతే. అయితే బ్రష్ అయితే బాగా చేస్తాడండి. నేను కూడా చేయించాను. చాలా అంటే చాలా బాగా బ్రష్ చేస్తాడు. మీద పడుతుందంటాడు, అట్లా అంటాడు, ఇట్లా అంటాడు, అల్లరి అల్లరి చేస్తాడు బాగా. ఏంటండి విశేషాలు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా చెప్పండి. చూడండి ఎంత బాగా బ్రష్ అయితే చేస్తున్నాడో. సో నెక్స్ట్ వచ్చేసి చూసారా, స్నానం కూడా చేయించేసాను. టవల్ చుట్టేసి వెళ్ళురా లోపలికి అంటే నేను వెళ్ళను, నేనే తుడుచుకుంటాను, నాకు ఇవ్వని గోల గోల చేస్తున్నాడు. నేను తుడుస్తానంటే ఒప్పుకోలేదండి, వాడే తుడుచుకుంటాడంట. సో టవల్ ముడి వేస్తే అది తీయమన్నాడు. సో అది ఇప్పాను. అది ఇప్పాక మొత్తం ఇప్పుకుంటున్నాడు టవల్ వాడే. నేనే తుడుచుకుంటానని జారిపోతుంది అంటున్నాడు. సో నెక్స్ట్ అయితే ఇడ్లీలోకి అయితే చట్నీ ప్రిపేర్ చేశానండి. కొంచెం పప్పులు అండ్ పల్లీలు అండ్ పచ్చిమిర్చి, ఒక టమోటా అండ్ చింతపండు. ఒకసారి నాలాగా ట్రై చేసి చూడండి మీరు కూడా. పల్లి చట్నీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో ఎవరి స్టైల్ వాళ్ళది కదా. సో ఒకసారి ఈ స్టైల్లో కూడా చేసి చూడండి. అన్నీ కలిపేసి మిక్సీ అయితే పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చట్నీ అయితే మెత్తగా మిక్సీ పట్టేశాను. చూసారు కదా, దాంట్లోకి పోపు కూడా వేసేసాను ఆల్రెడీ నేను. సో నెక్స్ట్ అయితే ఇడ్లీ కూడా ఉడికినాయండి. చూసారు కదా, బాగా ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. సో నెక్స్ట్ కుషల్ గాడికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను. బ్రేక్ఫాస్ట్ తినేసి హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళిపోతాం ఇద్దరం. నేనైతే ఫ్రెష్ అయ్యాను ఆల్రెడీ. సో చూసారు కదా, కుషల్ కూడా స్కూల్కి అయితే వెళ్తున్నాడు. ఇవాళ ఒక్కరోజే అండి తన స్కూలు. ఇంకా నెక్స్ట్ 4 days ఇంకా ఇంట్లోనే. ఇంకా అస్సలు మామూలు గోల్ అయితే ఉండదు. సో చూసారు కదా, ఎత్తుకో అని గోల్ చేశాడు రోడ్డు మీద. వాడైతే నడవలేదు. సో ఎత్తుకొని తీసుకెళ్ళి వదిలిపెట్టి కూర్చోబెట్టి వచ్చాను. సో చూసారు కదా, స్కూల్లో అయితే కూర్చున్నాడు. స్కూల్ నుంచి నేను వెళ్తుంటే చాలా డిసప్పాయింట్ అయ్యాడండి. బాయ్ చెప్పరా అంటే బాయ్ కూడా చెప్పలేదు. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే బియ్యం అయితే కడిగేస్తున్నాను. ఇవాళ కర్రీ అయితే ఏం చేయదలుచుకోలేదండి, పులిహార చేద్దామని అనుకుంటున్నాను, లెమన్ రైస్. సో బాగా బియ్యం కడిగేసి ఒక పావు గంట సేపు నాననిచ్చాను బియ్యం అనేది. సో బియ్యం నానబెట్టి మనం రైస్ వండితే రైస్ అయితే చాలా బాగుంటుందండి, పువ్వులా వస్తుంది రైస్ అయితే. సో అందరూ ఒక 1/2 hour అయినా నానబెట్టుకొని రైస్ అయితే ఉడకబెట్టుకోండి. సో చూసారు కదా, రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను, ఉడుకుతుంది. రైస్ కూడా ఇది ఉడికాక ఇప్పుడు మనం దీన్ని పులిహార చేసుకోవాలి. పులిహార చేసేసి కుషల్ గారిని స్కూల్ నుంచి అయితే తీసుకొని రావాలి. 1 కల్లా కుషల్ గారిని స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ లంచ్ పెట్టాలి. సో డైలీ లేట్ అవుతుంది స్కూల్ నుంచి నేను తీసుకొని వచ్చేసరికి. అన్నం అయితే చూడండి భలే ఉడుకుతుంది కదా. సో అన్నం కూడా రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ బాండీ పెట్టేసుకొని పోపు కూడా వేసేసుకున్నాను పులిహోరకైతే. ఇప్పుడు అదంతా దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకొని సాల్ట్, పులుపు, ఆల్రెడీ నేను రైస్లో సాల్ట్, లెమన్ అయితే మిక్స్ చేసి పెట్టాను. మీకు ఏదో అట్లా సోగా చూపిస్తున్నాను. ఏంటంటే స్పెషల్ ఐటమ్ అయితే ఏం కాదు కదా, ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో చేసుకుంటారు. సో చూసారు కదా, పులిహోర అయితే రెడీ అయిపోయింది. అయితే కొంచెం నేను కారం అయితే తక్కువ వేస్తానండి, ఎందుకంటే కుషల్ బాగున్నాడు కదా, కొంచెం కారం ఎక్కువైతే తినలేడు. సో అందుకని కొంచెం కారం అయితే తక్కువైతే వేసుకుంటాను ఏ ఐటెం చేసినా కానీ. ఒకవేళ ఇంకొంచెం కారం కనుక ఎక్కువ కావాలి అనుకుంటే కుషల్ గడికి కొంచెం సపరేట్గా చేసి
నెక్స్ట్ మేమైతే ఇంకా కొంచెం కారం అయితే ఎక్స్ట్రాగా అయితే వేసుకుంటాం. సో నా పులిహోర కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ కుషల్ గారిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసి కుషల్కి లంచ్ పెట్టేస్తే నా పని అయితే ఫినిష్ అవుతుంది. స్కూల్ నుంచి కూడా తీసుకొని అయితే వచ్చేసాను. చూసారు కదా, స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వచ్చాను. అమ్మ పెట్టమంటున్నాడు, పెట్టాను. దాంట్లో పప్పులు, కరివేపాకు అవన్నీ తీసి ఏరి పక్కన పెట్టేస్తున్నాడండి. సో చాలా క్యూట్గా ఉంటాడు. సో వాడు ఏ పని చేసినా కూడా చాలా క్యూట్గానే ఉంటుంది. సో అలా మధ్యాహ్నం అయితే లంచ్ అయితే కంప్లీట్ చేశాను. సో నేను వీడియో తీసుకుంటుంటే నాకు ఫోన్ ఇవ్వు, రైమ్స్ పెట్టమని గోల చేస్తున్నాడండి. అంతే అండి, ఇవాల్టి మన చిన్న మినీ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.